మెదక్ జిల్లా రామయ్యంపేట పట్టణంలో ఈరోజు మంజుర పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా కృష్ణుడికి పూజ, మంగళహారతులు, నైవేద్యాలు, ఆరగింపు, కృష్ణుని ఉయ్యాల్లో వేసి లాలిపాటలు పాడడం ఒట్టి కార్యక్రమం. చిన్నపిల్లలు కృష్ణుని యొక్క వేషధారణలో, గోపికల వేషధారణలో వచ్చి నృత్యాలతో, కీర్తనతో అందరినీ ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి మాట్లాడుతూ కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటారో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ కుమార్, కరెస్పాండెంట్ జితేందర్ రెడ్డి, వాసవి, మౌనిక, మీనా, కృష్ణప్రియ, శ్రీశైలం, యాదగిరి పలువురు పాల్గొన్నారు. ఉండండి ఉండి మేడం, మీరు కూడా వెళ్ళండి మేడం, మీరు వెళ్ళండి. అదే మరి ఇవన్నీ విషయాల గురించి విద్యార్థులకు చక్కగా వివరించడం జరిగింది. మరి ఈ కృష్ణ తులాభారం గురించి మరి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు మేము గొప్పగా చెప్పడం జరిగింది. తర్వాత భారతంలో ఉన్నటువంటి, భాగవతంలో ఉన్నటువంటి విషయాలను, మరి గీత ద్వారా మరి మన సిద్ధాంతము మనిషి యొక్క కర్మ అనేటువంటిది మనిషి చేసే పనులపైనే ఉంటుందని, అందుకే ధర్మ మార్గంలో, నీతి మార్గంలో ముందుకెళ్లాలని ఆయన చెప్పడం జరిగింది. మన మనిషి యొక్క కర్మ అనేటువంటిది మనం చేసే పనులపైనే ఉంటుందని మనకి ఈ కౌరవుల గురించి, పాండవుల గురించి గొప్ప ఉదాహరణగా మహాభారతంలో చెప్పడం జరిగింది. మరి అలాంటి విషయాలన్నింటినీ కూడా విద్యార్థులకు మేము వివరించడం జరిగింది. మా పాఠశాలలో కూడా ప్రతి సంవత్సరము ముందస్తుగానే కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తాము. కృష్ణునికి పూజ చేయడము, ఉయ్యాలలో వేసి ఊపడం, ఉట్టి కార్యక్రమము, విద్యార్థులంతా కూడా గోపిక కృష్ణుని వేషంలో వచ్చి కీర్తనలతో, పాటలతో, నృత్యాలతో అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా పాఠశాల యొక్క ఉపాధ్యాయులంతా పాల్గొనడం జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు స్థానిక మంజుర విద్యాలయంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాము. ఇందులో భాగంగా నర్సరీ నుంచి 2వ తరగతి వరకు విద్యార్థులు దాదాపుగా 180 మంది దాకా గోపిక కృష్ణ వేషధారణలో వచ్చి చూపరులను ఆకట్టుకున్నారు. అలాగే ఉపాధ్యాయులందరూ శ్రీకృష్ణుని గొప్పతనాన్ని విద్యార్థులకు అందరికీ వివరించారు. Good evening everyone. Today in our school we celebrated Krishnastami, for which all the children wore the dresses of Gopika and Krishna. As the heart of Krishna is very pure and the soul is also very pure, same way the children they were very innocent and they made so many dances and they enjoyed throughout the day. Happy Krishnastami to all.